హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బేకింగ్ సోడాతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం బేకింగ్ సోడాని వంటలో వాడతాము. ఈ వంటలో వాడడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ఇది వంటకే కాదు, అందానికి కూడా పనికొస్తుంది. అది ఎలా అంటే బేకింగ్ సోడాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మన స్కిన్పై ఉండే యాక్నే, స్కార్స్ ఇవన్నీ రిమూవ్ అవుతాయి. అలాగే డబుల్ చిన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. అలాగే స్కిన్ లూజ్ అవుతుంది వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు మెడపై నలుపున్న, మోచేతులు మోకాళ్ళపై నలుపున్న, చేతి వేళ్ళపై నలుపున్న మీరు ఈ బేకింగ్ సోడాని వాడచ్చు. అయితే ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు అంత సూట్ కాదు. దానికోసం మీరు ఇన్ కేస్ ఇది అప్లై చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి అంటే, మీరు ఫేస్పై అప్లై చేయాలి అనుకుంటే మీ మెడ వెనక భాగంలో ఇది కొంచెం అప్లై చేయండి. 2 minutes వరకు ఉంచండి. ఇన్ కేస్ మీకు ర్యాషెస్ వచ్చినా, దురద వచ్చినా, ఎలర్జీ అనిపించినా మీరు దీన్ని అవాయిడ్ చేసేయండి. అలాగే మీ చేతిపై, మోచేతిపై అప్లై చేయాలి అనుకునే వాళ్ళు చేతిపై ముందు భాగంలో అప్లై చేయండి. అక్కడ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది. సో అక్కడ అప్లై చేసినప్పుడు మీకు దురద వచ్చిన, ఎలర్జీ, ర్యాషెస్లా వచ్చినా మీరు దీన్ని అప్లై చేయమాకండి. సో ఇప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా బేకింగ్ సోడాని తీసుకోండి, 1 tablespoon. మీ ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ మన స్కిన్పై న్యాచురల్ గ్లో ఇస్తుందండి. అలాగే మీ ఇంట్లో ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఉన్నా, బాదం ఆయిల్ ఉన్నా ఏదైనా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి హనీని తీసుకోండి. ఈ హనీ మన స్కిన్పై మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అలాగే మన స్కిన్పై ఉండే బ్లాక్ స్పాట్స్ని తగ్గిస్తుంది, డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది, కొంతమందికి ఫైన్ లైన్స్ వస్తాయి, వాటిని తగ్గిస్తుంది. అలాగే ఇప్పుడు మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేవే కాబట్టి మనకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అలాగే మీరు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మీరు దీన్ని చేతిపై అప్లై చేయండి. ఇన్ కేసు ఫేస్పై అప్లై చేయాలంటే ప్యాచ్ టెస్ట్ చేయండి. ప్యాచ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఈ బేకింగ్ సోడా అనేది అందరికీ సూట్ అవుతుంది అని మాత్రం చెప్పలేము. సో ఇప్పుడు నేను దీన్ని చేతిపై అప్లై చేస్తున్నాను. దీన్ని సర్క్యులర్ మోషన్లో అప్లై చేయండి. సర్క్యులర్ మోషన్లో అప్లై చేసి 3 minutes వరకు వదిలేసేయండి. అలా వదిలేసి గోరువెచ్చటి వాటర్తో ఫేస్పై కడగండి, చేతిపై కడగండి. అంతే అండి.